పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారులో ఉన్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో, వాళ్ళు ఈవెన్ సరెండర్ కావడానికి 2 వారాల టైం కూడా అడిగినట్టున్నారు సార్. దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేనట్టుంది. గతంలో కూడా పోలీసులు సహకరించింది విచారణకి. సహకరించలేదుగా వెంకటరెడ్డి, తప్పునే తిరిగాడు. ఇప్పుడు అట్లాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళు రాకపోతే పోలీసులు ఎక్కడున్నా తీసుకెళ్ళి అరెస్ట్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు ఆ స్టేషన్లో కూర్చోబెడితే మనశ్శాంతి ఉండదు ప్రజలకి. ఇప్పుడు చాలామంది చనిపోయారు. ఆ కుటుంబాల మనోవేదన ఎవరు తీరుస్తారు? ఎంత బాధపడి ఉంటారు? ఇప్పుడు కుటుంబంలో ఒక పెద్ద చనిపోయాడంటే ఆ కుటుంబం భరిస్తే ఏంటి? అన్నీ ఆలోచించకుండా ఆ రకంగా దుర్మార్గాలు చేసి నరహంతకులా మారిన ఆ మనుషుల్ని ఇంకా సమాజంలో తిరగనిస్తే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఏమి ఉండదు. సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఇదే గతంలో తీసుకుంటే ఇంక చాలా బాగుండేది. ప్రజల్లో ఒక నమ్మకం పెరిగేది వ్యవస్థల మీద. ఆ వ్యవస్థలు కూడా అలాంటి దుర్మార్గులకి అండగా నిలబడి ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తగదన్న ఉద్దేశంతో వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నరరూప రాక్షసుని అరెస్ట్ చేసిన రోజున వాడు సంబరాలు చేసుకుని పండుగ చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ. అలాంటి వాతావరణం క్రియేట్ చేశారు వాళ్ళు ఆ ఏరియాలో.